తల్లి చెయ్యి గట్టిగా పట్టుకుని స్టేషన్లో కూర్చుంది పూర్ణ. టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఒకవేళ ఉన్నా ఎక్కడికి కొనాలో తెలీదు. తన చిరునామా ఏంటో తనకు తెలియని వ్యక్తి తను. ఈ మహా ప్రపంచంలో తన చిరునామా ఎక్కడో తనకు తెలియజెప్పగలిగిన వాళ్ళెవరు? తులసి అన్న పిలుపు విని ఉలిక్కిపడి తలెత్తింది. ఎవరో వ్యక్తి కాషాయాంబరాల్లో సన్యాసిలా కనిపిస్తున్నవాడు పూర్ణనే దీక్షగా చూస్తున్నాడు. పూర్ణ తనను చూడగానే తులసి అన్నాడు మళ్ళీ. అతడు తననే పిలుస్తున్నాడని అర్థమైంది పూర్ణకి. అయినా సందేహంగా ఎవరిని పిలుస్తున్నారు మీరు అని అడిగింది. ఆ వ్యక్తి తడబడి నువ్వు తులసివి కావా? అవునులే. తులసి ఇంత చిన్నపిల్లలా ఎలా ఉంటుంది అన్నాడు. మీకు మా అమ్మ తెలుసా? నువ్వు తులసి కూతురువా? అవును. మీరెవరు? నేనా? సన్యాసిని. కనిపిస్తున్నానుగా. అమ్మ మీకెలా తెలుసు? ఒకప్పుడు ఆవిడ మెడలో తాళి కట్టాను. అంటే మీరు? ఆ సన్యాసి నవ్వి నీకేమవుతానో ఆ వరుస చెప్పడం కష్టం అన్నాడు. పూర్ణ ఆ సన్యాసి ముఖంలోకి చూస్తూ కూర్చుంది. తను తండ్రి తండ్రి అని కలవరించిన వ్యక్తి, మొహం కూడా చూడకుండానే అభిమానించిన వ్యక్తి, ఏనాటికైనా కనిపిస్తే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని కలలు కన్న వ్యక్తి, ఈనాటికి కనిపించి నేను నీకేమవుతానో చెప్పడం కష్టం అంటున్నారు. మీరంతా బాగున్నారా? ఏమాత్రం ఆసక్తి చూపకుండా యథాలాపంగా అడిగాడు. ఇదిగో మీరడిగిన తులసి. తన పక్కనే ఉన్న తల్లిని చూపించింది పూర్ణ. అతడు తులసిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తులసి తులసిలా తయారైందా? అయితే ఆ దెబ్బ నుండి అప్పట్నుండి కోలుకోలేదా అన్నాడు. ఏ దెబ్బ? అతడు దానికి సమాధానం చెప్పకుండా మాట తప్పిస్తూ ఎక్కడికెళ్తున్నారు అన్నాడు. తెలీదు. అదేంటి? ఎక్కడికి వెళుతున్నారో తెలియకుండా స్టేషన్లో కూర్చున్నారా? మీలాగే మేమును. మీకు కాషాయ వస్త్రాలున్నాయి, మాకు లేవు. మీరు లోకాన్ని వదిలేశారు, మమ్మల్ని లోకం తరిమి కొడుతోంది. ఏం జరిగిందో చెప్పు. చూస్తున్నారుగా, ఇదిగో ఈ మతిపోయిన తల్లి. ఆ తల్లిని వదల్లేని దిక్కులేని కూతురు. నాతో నా మఠానికి రాగలవా? ఎందుకు? ఇంతవరకు ఎన్నో అనుభవించాను, కానీ ఆత్మవంచన చేసుకోలేదు. తెలివైన దానిలానే ఉన్నావు. చదువుకున్నావా? జీవితమే నేర్పింది బోల్డు చదువు. ఆత్మరక్షణకు అవసరమైన తెలివితేటలు ప్రతి ప్రాణికి అప్రయత్నంగానే అబ్బుతాయి. నా మఠానికి రా, మాట్లాడుకుందాం. ఇక్కడ స్టేషన్లో దేనికి? ఒకవేళ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలనేమో ప్రయత్నిస్తాను. ఈ చివరి మాటలతో కుతూహలంగా చూసింది పూర్ణ. ఇక్కడ కాదు, బయలుదేరు. పూర్ణ తల్లి చేయి పట్టుకుని లేచింది. సన్యాసి రిక్షా మాట్లాడి అందులో పూర్ణని ఆవిడ తల్లిని ఎక్కించాడు. సన్యాసి మరో రిక్షాలో వచ్చాడు. సన్యాసుల పని బాగుంది అనుకుంది పూర్ణ. వీళ్ళు ముగ్గురు మఠానికి చేరుకునేసరికి అక్కడ చాలా కోలాహలంగా ఉంది. భోజనాల సమయం అయినట్లుంది. పెళ్ళింట్లోలాగా అందరూ బోరులు తీర్చి కూర్చున్నారు. ఆచార్యులంతా అటు, మహాపండితులంతా అటు, మామూలు వాళ్ళంతా ఇటు. వడ్డనకు ఉపక్రమించిన సన్యాసి ఎవరెక్కడ కూర్చోవాలో నిర్దేశిస్తున్నాడు. లోకమంతా ఒకటే అని సన్యాసం తీసుకున్న యోగుల మఠాలివి. ఆచార్యులకు మిఠాయిలు వడ్డించండి. మహాపండితులకు పాయసం పులిహోర మరిచిపోవద్దు. మిగిలిన అందరికీ కొళంబు సాదం చాలు. ఎవరెవరికి ఎలా వడ్డన జరిపించాలో ఆదేశాలిస్తున్నాడు మరో సన్యాసి అధికారి. మరో సన్యాసి వాలంటీర్ అందరూ వారి వారి స్థానాల్లో కూర్చునేలా చూస్తున్నాడు. ఆ వాతావరణాన్నంతా వింతగా చూస్తోంది పూర్ణ. భోంచేస్తారా అన్నాడు సన్యాసి. ఇక్కడ మాకు స్థానం ఉందా? ఆ, ఇక్కడ ఆడవాళ్లు కూడా ఉన్నారు. సన్యాసి పూర్ణని తులసని ఆడవాళ్ల మధ్యకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ స్త్రీలందరూ నారబట్టలు కట్టుకున్నారు. మెడలో తులసిమాలలున్నాయి. గోవిందనామాలు చదువుతున్నారు. పూర్ణని తులసిని చూడగానే ఎవరు మీరు? ఎక్కడి నుంచొచ్చారు? ఆవిడికి పిచ్చా? ఎప్పటినుండి పిచ్చి పట్టింది? ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చిన సన్యాసికి మీరేమవుతారు? అదే పూర్వాశ్రమంలో స్వాముల వారు మీకు తెలుసా? ఇక్కడే ఉండిపోతారా? అయితే నీకు పెళ్లి కాలేదు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. పూర్ణకి పెద్ద పెట్టున నవ్వాలనిపించింది. సన్యాసుల మఠాలే కాని, సంసారుల గ్రామాలే కాని, మహానగరాలే కాని, మారుమూల పల్లెలే కాని, ఎక్కడైనా మానవ సమాజమే. అన్ని లక్షణాలు అలాగే ఉంటాయి. ఎటొచ్చి వాతావరణాన్ని బట్టి కాస్త రంగు మార్చుకుని కనిపిస్తాయి. ఆ పెద్ద మఠంలో ముఖ్యులైన వాళ్ళకి ప్రత్యేకించి గదులున్నాయి. సన్యాసికి ఒక గదుంది. భోజనాలయ్యాక పూర్ణని ఆవిడ తల్లిని తన గదిలోకి పిలిపించి పూర్ణనడిగి ఊళ్ళో జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నాడు. అంతా విని చిచ్చి, నువ్వు భాస్కర్రావుకి చెల్లెలివేమిటి? ఆ భాస్కర్రావు కాలంతకుళ్లా ఉన్నాడు అన్నాడు. మరి నేనెవర్ని అని పూర్ణ అడగలేదు. సన్యాసి ముఖంలోకి చూస్తూ కూర్చుంది.
జరిగిన సంగతులన్నీ నీకు చెప్తాను. ఇందులో ఎవరి తప్పు ఎంతవరకో నువ్వే నిర్ణయించు అని ప్రారంభించాడు సన్యాసి. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. బిఏ పాస్ అయినా ఉద్యోగం రావడం లేదు. కానీ పెళ్లి సంబంధాలొస్తున్నాయి. ఆ రోజుల్లో పరంధామయ్య పంతులు నా దగ్గరకొచ్చి 5,000 కట్నంగా ఇస్తానని ఆశపెట్టి తులసిని పెళ్లి చేసుకోమన్నాడు. తులసి తండ్రంటే తనకు చాలా గౌరవమని, ఆయన కష్టాలు చూడలేక తను కట్నంగా ఆ డబ్బిస్తున్నానని అన్నాడు. ఆ విషయం రహస్యంగా ఉంచమన్నాడు. తులసి పెళ్లికి పరంధామయ్య పంతులు కట్నం ఇవ్వడమేమిటి? అది రహస్యంగా ఉంచడం దేనికి? ఈ ప్రశ్నలన్నీ ఆ సమయంలో నాకు తట్టలేదు. కొన్ని కొన్ని విషయాలు మనం కావాలనే తెలుసుకోకుండా ఉంటాం. అప్పట్లో నాకు ఆ 5,000 కావాలి. అందుకే మరేదీ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ రోజుల్లో 5,000 మా ప్రాణానికి చాలా పెద్ద మొత్తం. పెళ్లి లక్షణంగా జరిగిపోయింది. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు ముభావంగా ఉండడం గమనించాను. కానీ అదంతా సిగ్గనుకున్నాను. ఆ తర్వాత జరిగిన సంఘటనే నా బ్రతుకు మొత్తాన్ని మార్చేసింది. పెళ్లికూతురు స్వయంగా తనకు మరొకరితో గల సంబంధాన్ని వివరిస్తూ, అప్పటికే తను గర్భవతినని చెబుతూ ఒక ఉత్తరం రాసి నా చేతిలో పెట్టి పారిపోబోయింది. జరిగిన మోసానికి పిచ్చివాణ్ణయిపోయాను. ఒళ్ళు తెలియని కోపంతో పారిపోబోతున్న తులసిని పట్టుకుని చిత్రవద చేసేశాను. తులసి తల గోడకేసి కొట్టాను. తల పగిలి రక్తం చిమ్మినా ఇంకా కొట్టాను. చివరకు స్పృహ తప్పి పడిపోయాక కాలితో తన్ని వచ్చేశాను. ఆ తర్వాత ఆ ఇంటితో కానీ, ఆ ఊరితో కానీ నాకే సంబంధమూ లేదు. ఆగాడు సన్యాసి. తన తల్లికి ఎందుకు మతి చెలించిందో అర్థమైంది పూర్ణకి. సన్యాసికి కూడా ఆ విషయం అర్థమైందని అతడు తులసిని జాలిగా చూసే చూపులు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకు ఆయన నా తండ్రి ఎవరు? అడగలేక అడిగింది పూర్ణ. చలపతి శాస్త్రి. నమ్మలేకపోయింది పూర్ణ. ఆశ్చర్యంగా చూసింది. చలపతి శాస్త్రి తండ్రి చండ ప్రచండు. చలపతి శాస్త్రి గడుసుగా రెండో కంటికి తెలియకుండా తులసితో ప్రేమాయణం సాగించాడు. పరందామయ్య పంతులు విధవక్కగారు ఆ పక్కనే మరో ఊళ్ళో ఉండేది. పరందామయ్య పంతుల సహకారంతో తులసిని ఆ ఊరికి పిలిపించి అక్కడ కలుసుకునేవాడు చలపతి శాస్త్రి. ఆ విధవక్కగారు డబ్బు ఆశతో నోరు మూసుకునేది. ఆవిడ తులసి తల్లితో స్నేహం నటిస్తూ ఆ వంక ఈ వంక పెట్టి తులసిని తనింటికి తీసుకెళ్లేది. అప్పట్లో పరందామయ్య పంతులు కుటుంబం ఆర్థికంగా చాలా హీనంగా ఉండేది. ఈ రహస్యం పరందామయ్య పంతులకి తెలుసు గనుకనే చలపతి శాస్త్రి అనేక విధాల పరందామయ్య కుటుంబాన్ని ఆదుకున్నాడు. అనేకసార్లు పరందామయ్య ద్వారానే తులసికి డబ్బు కూడా పంపించాడు. ఊరివాళ్లు తులసిని గురించి, పరందామయ్యని గురించి చెవులు కొరుకుంటున్నారని తెలిసినా తన మీదకు రాకుండా తప్పిపోయిందని సంతోషించాడే కాని బాధపడలేదు. తులసికి నెల తప్పాక పెళ్లి చేసుకోమని పట్టుబట్టుంటుంది. ఆ బెడద వదిలించుకోవడానికి కట్నం గుమ్మరించి పెళ్లి జరిపించేశాడు. ఏదో ఒక పెళ్లి జరిగిపోతే తులసి నోరు మూసుకుంటుందని అనుకున్నాడు. ఇలా బిడిసి కొడుతుందని ఊహించలేకపోయాడు. తులసి ఘోష కొట్టినట్లే అతనికి సంతానం కలగలేదు. ఆ తర్వాత పశ్చాత్తాపం మొదలైందేమో మరి. ఎలాగైనా రామకృష్ణకి తననిచ్చి పెళ్లి చేయాలని చలపతి శాస్త్రి చేసిన ప్రయత్నాలు పూర్ణ మనసులో మెదిలాయి. ఆ తర్వాత చలపతి శాస్త్రి తన కోసం ఏం చేసి ఉండేవాడో. ఈలోగానే తన బ్రతుకు వక్రమార్గాన పడింది. అతని బ్రతుకు పూర్తయిపోయింది. ఒక్కసారిగా అన్ని విషయాలు స్పష్టమైపోయాయి పూర్ణకి. భాస్కర్రావుకి అన్ని సంగతులు తెలుసు. ఆ ఒక్క ఉత్తరం కాక పరంధామయ్య పంతులకి చలపతి శాస్త్రి రాసిన మిగిలిన ఉత్తరాలు కూడా అతనికి దొరికుండాలి. అందుకే ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని అంత పట్టుదల. పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆస్తి కోసం దావా వెయ్యొచ్చునని. ఆ రోజు మా అమ్మ మీకు రాసిన ఆ ఉత్తరముందా మీ దగ్గర అని అడిగింది సన్యాసిని. ఆ ఉంది. ఎందుకో దాన్ని చెంపలేకపోయాను. అది ఆధారంగా ఎప్పటికైనా నన్ను మోసం చేసిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని దాచాను. కానీ సన్యాసుల్లో కలిశాక ఆ విషయాలన్నీ వదిలేశాను. ఆ ఉత్తరం నాకిస్తారా? సన్యాసి తన ట్రంకుపెట్లోంచి మాసి నలిగిన ఉత్తరం తీసి పూర్ణకిచ్చాడు. అది చదువుకుంది పూర్ణ. సన్యాసి కుతూహలంగా చూస్తూ ఏం చేస్తావు దీంతో అన్నాడు. పూర్ణ దిగులుగా నవ్వి ఇది నాకు చక్రాయుధం. దీంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ జరిగిపోతాయి అంది. ఆ రోజే టికెట్ కొని పూర్ణని ఆవిడ తల్లిని రైలెక్కించాడు సన్యాసి. పూర్ణొచ్చింది. క్షణాల్లో ఊరంతా గుప్పుమంది వార్త. ఊరంతా పూర్ణ ఇంటి ముందే ఉంది. పూర్ణ ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టింది. మామిడాకుల తోరణాలు కట్టింది. శుభ్రంగా తయారై కళకళలాడుతూ కనిపించింది. పూర్ణ ఇలా కనపడ్డం ఊళ్ళో వాళ్ళకేమీ నచ్చలేదు. వాళ్ళ మనసులు కుతూహలంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. ఎక్కడికెళ్ళావు? ఎప్పుడొచ్చావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? అసలెందుకు పారిపోయావు? ముఖ్యమైంది ఎవరితో పారిపోయావు? ఇలా ప్రశ్నల వర్షం 4 వైపుల నుంచి కురుస్తోంది.
పూర్ణ ఒక్కదానికి సమాధానం చెప్పకుండా చిరునవ్వులు చిందిస్తూ దేవుడి ముందు దీపం వెలిగించింది. చుట్టూ చేరిన వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. నీకు దేవుడి మీద భక్తి కూడా ఉందా? అయ్యో, ఇలాంటి వాళ్ళకే బోలెడు భక్తి. పూర్ణ గిరున తిరిగి చిరునవ్వు నవ్వుతూ, నాకు నిజంగా దేవుడు కనపడ్డాడు, అందుకే వచ్చాను అంది. పూర్ణ మాటలు ఒక్కరు కూడా నమ్మలేదు. ఒక్కరు కూడా తేలిగ్గా కొట్టిపారేయలేదు. ఎక్కడ కనపడ్డాడు అని అడిగారొకరు. స్వరంలో వెటకారం ఎంతుందో కుతూహలం అంతుంది. ప్రకాశానంద స్వామి మఠంలో. ఆ, నువ్వు మఠానికి వెళ్ళావా? వెళ్ళాను. రానిచ్చారా? ఒక స్వామివారు నన్ను దగ్గరుండి వెంటబెట్టుకుని వెళ్లారు. ఆయనకు నిన్నెలా తెలుసు? స్టేషన్లో చూశారు. నా ముఖంలో దేవి కళ ఉందని ఆశీర్వదించి తీసుకెళ్లారు. నీ ముఖంలో దేవి కళ ఉందా? నాకేం తెలుసు, మీకు తెలియాలి. అంతా పచ్చి అబద్ధం. మీరెలా అనుకున్నా పర్వాలేదు. స్వామివారు నాకు ప్రకాశానంద స్వామి ఫోటోలు, విభూది, ప్రసాదము ఇచ్చి పంపించారు. అవి మీకు పంచుదామనుకున్నాను. నమ్మకమున్న వాళ్లే తీసుకోండి. ఏవి ఏవి? నలువైపుల నుండి ఒక్కసారిగా ఆరాటంగా ప్రశ్నించాయి అనేక కంఠాలు. పూర్ణ దేవుడి పటాల వెనకాతల నుంచి ప్రకాశానంద స్వామి ఫోటోలు తీసింది. అవి దూరం నుంచి పూర్ణ చేతిలో చూస్తూనే చాలామంది టపటపా లెంపలు వాయించుకుని నమస్కారాలు చేసేశారు. అంతులేని భయభక్తులతో ఆ ఫోటోకి నమస్కారం చేస్తున్నాం అనుకుంటూ పూర్ణకి నమస్కారం చేసి ఆ ఫోటోలు అందుకున్నారు. ఒక్కొక్కరు ఎగబడి విభూదిని, ప్రసాదాన్ని కూడా అందుకున్నారు. అందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఆ మందని జాలిగా చూసింది పూర్ణ. వాళ్లల్లో ఏ ఒక్కరికి అప్పటికి కూడా ప్రకాశానంద స్వామిలో ఏ విధమైన నమ్మకము లేదని పూర్ణకి రూఢీగా తెలుసు. అయినా ఆ ఫోటో వాళ్ళు తిరస్కరించరు. ఆ ప్రసాదం పారేరు. నిజంగా తమ మనసులో ఏముందో తమకే తెలియకుండా హాయిగా బ్రతికేయగలరు. పూర్ణ వచ్చిందని విని భాస్కర్రావు ఉన్నవాడు ఉన్నట్లొచ్చాడు. ఇంటి అలంకరణను చూసి, సన్నాహం మీదనే ఉన్నావన్నమాట, ఇక పెళ్లి కావడమే తరువాయి అన్నాడు. పూర్ణ గుమ్మానికి ఆనుకుని వయ్యారంగా నిలబడి విలాసంగా నవ్వుతూ, అవును, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక పెళ్లికొడుకు రావడము, ముహూర్తం చూడడము, పెళ్లి కూతురి మెడలో పుస్తె ముడేయడము తరువాయి అంది. భాస్కర్రావుతో పాటు అందరూ తెల్లబోయి చూశారు. భాస్కర్రావు గుర్రుమంటూ, నన్ను తప్పించుకుని నువ్వెక్కడికి పోతావో నేను చూస్తానుగా అన్నాడు. నిన్ను తప్పించుకుని పోవలసిన అవసరం నాకేంటి? నువ్వేం చేయగలవు నన్ను? తల తిరిగింది భాస్కర్రావుకి. క్రోధం అవధులు దాటింది. పూర్ణ చెయ్యి పట్టుకుని లాగుతూ, ఈ క్షణంలో నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకుంటాను పద అన్నాడు. పూర్ణ శాంతంగా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను కాదు, మా అమ్మని అంది. ఏంటి? అనేక కంఠాలు ఒక్కసారిగా అరిచాయి. నీకేం తమాషాగా ఉందా? కోపంగా అడిగాడు భాస్కర్రావు. చ, ఇది తమాషా ఏంటి? నీకసలు తమాషా అంటే ఏంటో తెలీదు. లేకపోతే మీ అమ్మను నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఏం, ఎవరిని చేసుకుంటేనేం? నీకు కావాల్సింది డబ్బేగా. పూర్ణ, మీ అమ్మతో పాటు నీకు పిచ్చి పట్టిందా? మీకు పట్టినంత పిచ్చిలో సగం కూడా నాకు మా అమ్మకు పట్టలేదు. ఏంటి గోలంతా? వివరంగా చెప్పమంటావా? నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని నా వెంటబడి తరుముతున్నావు? నన్ను నిలవనీయకుండా కాల్చుకు తిని బలవంతంగానైనా నా మెడలో తాళి కట్టాలని ఎందుకు తాపత్రయపడుతున్నావు? నీకు నా మీద ప్రేమ లేదు. ప్రేమకు అర్థమే తెలీదు నీకు. నేను చెడిపోలేదనే నమ్మకమూ లేదు. అయినా పెళ్లికి తయారయ్యావు ఎందుకు? నేను చలపతి శాస్త్రి కూతుర్నని నీకు తెలుసు గనుక. ఉన్నట్లుండి ఆ జనం మధ్య బాంబు పేలిన అంత సంచలనం కలగదు. అందరూ గొడవగా గోలగా ఒక మాటకొక మాట పొందకుండా మాట్లాడడం మొదలు పెట్టారు. భాస్కర్రావుకు ఊపిరి ఆడడం లేదు. నోర్మి అన్నాడు చెమట తుడుచుకుంటూ. పూర్ణ గట్టిగా నవ్వి, ఇప్పుడింకేం లాభం లేదు భాస్కర్రావు. మెడలో 3 ముళ్ళు బిగించి సర్వాధికారాలు చేజిక్కించుకుని ఇష్టం వచ్చినట్టు నాటకమాడదామని చూశావు. ఈ ఆంధ్రదేశంలో ఒక ఆడదాని మీద సర్వాధికారాలు మగవాడికి రావడానికి పెళ్లికి మించిన సాధనం లేదు. ఇప్పుడు నేను నీకేమీ కాను. నన్ను నోర్మి అంటే నీ నోటి మీద కొట్టగలను. అయినా ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? ఇదిగో వీళ్ళందరి ముందు మా అమ్మ మెడలో తాళి కట్టాయి. యావదాస్తి నీకిస్తాను అంది. భాస్కర్రావు చెమటలు తుడుచుకుంటూ రొప్పుతూ నిలబడ్డాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. భాస్కర్రావు, సందేహించుకో. మంచి చెడ్డలు, మానాభిమానాలు ఇవేమీ ముఖ్యం కావు. డబ్బు, అదొకటే ముఖ్యం. డబ్బు కోసం నువ్వేదైనా చేయగలవని నిరూపించుకో. తాయరమ్మకి ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వగరుస్తూ వచ్చి పూర్ణ చెయ్యి పట్టుకుని, ఏంటమ్మా ఇదంతా అంది అత్యంత ప్రేమతో. ఓహో, మీరు వచ్చారా? పాపం, డబ్బు కోసం వయసు మీరిన వాణ్ణి పెళ్లి చేసుకున్న ప్రయోజనం లేకపోయింది పిన్నిగారు అంది.
ఛ! అలాంటి మాటలనుకో. ఆయన దేవుళ్ళలాంటి మనిషి. నొచ్చుకుంటూ అంది తాయారమ్మ. కర్మ. ఆయన విల్లు రాయకుండా పోవడం కాదు గాని, ప్రతి ఒక్కరూ ఆయన సంతానమేనని చెప్పుకుంటున్నారు అని తల కొట్టుకుంది. నేను ఏనాడు ఆయన సంతానాన్ని అని చెప్పుకోలేదు పిన్నిగారు. ఇప్పుడే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. భాస్కర్‌రావు గారికి అన్ని విషయాలు తెలుసు. ఆయన్నే అడగండి. తాయారమ్మ భాస్కర్‌రావు ముఖంలోకి చూసింది. రక్తం లేకుండా పాలిపోయిన ఆ ముఖాన్ని చూడగానే ఆవిడ ఆశలు నీరు కారిపోయాయి. అదంతా సరేలే. ఈ ఆగమేంటి? లోపలికి పద. ఈ విషయాలన్నీ స్థిమితంగా ఆలోచించుకుందాం అంది. అదేంటి? నా మీద మీకు కూడా ప్రేమ పొంగుకొస్తోందే? అదేం మాట పూర్ణ. నీ మీద నాకు అభిమానం లేనిదెప్పుడు? నిన్ను రామకృష్ణకి చేసుకోవాలని ఎంత తాపత్రయపడ్డాను గుర్తులేదు? ఎందుకు గుర్తులేదు? అదెంత గుర్తుందో ఆ తర్వాత నన్ను కుక్కను చీకొట్టినట్టు చీకొట్టడం కూడా గుర్తుంది. నేనేం చేయను? పౌడు సమాజం ఊరుకుంటుందా? లోకంతో పాటే మనము లేకపోతే లోకం మనని బ్రతకనిస్తుందా? అక్కడికక్కడే ఏడ్చేయగలిగింది తాయారమ్మ. పూర్ణ మనసు వెనకటి అవమానాలను తలుచుకుంటూ బండశిలగా మారింది. మంచిదేగా, ఇప్పుడు ఈ లోకంతో పాటే నడవండి అంది. అదెలా కుదురుతుందే? నువ్వు నా దేవుడి కూతురివి అయితే నేను నిన్ను లోకం మీదకి విసిరేసి ఊరుకోగలనా? లోకమంతా కోడే కూసినా నిన్ను నా గుండెల్లో దాచుకుని మా రామకృష్ణకిచ్చి పెళ్లి చేయను. అమ్మ తాయారమ్మ అని గుండె బాదుకుంది లోలోపల పూర్ణ. ఎంత గడుసుతనం, ఎంత జాగ్రత్త. నేను మీ రామకృష్ణని ఎందుకు చేసుకుంటాను? కవ్విస్తూ అడిగింది. వెలవెలపోయింది తాయారమ్మ. తానేదో త్యాగం చేస్తున్నట్లు అంతవరకు మాట్లాడిన మాటలన్నీ ఇలా వ్యర్థమైపోవడం తాయారమ్మకేం నచ్చలేదు. అదేంటి? మా రామకృష్ణని చేసుకోవు అంది బొగ్గన వేలేసుకుని, అదేదో వింతల్లో వింత అయినట్లు. చేసుకుంటాను, ఒక షరతు మీద. ఏంటది? ఆరాటంగా ఆశగా అడిగింది. మీరు బోడిగుండు చేయించుకుని గౌను తొడుక్కొని మీ ఇంటి నుంచి రోడ్డు మీద ఆడుతూ మా ఇంటికి రావాలి. జనం గొల్లుమన్నారు. తాయారమ్మ నిగ్రహం సడలిపోయి నిద్రలో రాక్షసులకు నిజస్వరూపం బయటపడినట్లు అసలవతారం వచ్చేసింది. నీ జిమ్మడా, నిజంగా నా దేవుడు కూతురువైనట్లే పేటరేగిపోతున్నావే. వేదబుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏదో దబాయించగానే సరిపోతుందనుకున్నావా? ఇక్కడంత చేతగాని వాళ్ళెవరూ లేరు. చూస్తాను, నీ అంతు చూస్తాను అని శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. సరిగ్గా ఈ సమయంలో మరొక విచిత్రం జరిగింది. పోలీసులు వెతుక్కుంటూ వచ్చి భాస్కర్రావును అరెస్టు చేశారు. భాస్కర్రావు ఎప్పటికప్పుడు వడ్డీ లెక్కలు ఇష్టం వచ్చినట్లు రాయడము, అదేమని అడిగితే కావాలంటే చూసుకోండి అని రికార్డులు వాళ్ళ మొహాన కొట్టడము పరిపాటైపోయింది. ఆ రికార్డుల లెక్కలు సరిగ్గానే ఉంటాయి. అయితే వాళ్ళు ప్రతి నెలలో చెల్లు వేసింది, ఆ రికార్డుల్లో ఎక్కింది ఒకటిగా ఉండదు. పాపం ఈ లకతికలన్నీ ఆ అమాయకులకు అర్థం కాక నోరు మూసుకునేవారు. లోలోపల ఏదో అన్యాయం జరిగిందని మదన పడుతున్నాయి. అమృత రామకృష్ణాల ఫలితంగా ఇప్పుడిప్పుడు వాళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు. రామకృష్ణ సహాయంతో తమ లెక్కలు తాము వేరుగా వేసుకున్నారు. రామకృష్ణ కొత్తగా అప్పులు చేయకుండా అడ్డుపడగలడు, కానీ పాత బాకీలు తీర్చకుండా చేయలేడు కదా. ఇలా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకోవడం వల్ల భాస్కర్రావు వేసిన లెక్కలకి వాళ్ళ లెక్కలకి తేడా కనిపించింది. పెద్దవాళ్ళు కొందరు భాస్కర్రావునే అడుగుదామన్నారు. కానీ ఉడుకు రక్తం పొంగుతోన్న కుర్రకారు ఈ అన్యాయాన్ని సహించలేక అసలు వాడికేం తెలియనియద్దు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అన్నారు. వెనకటి అనుభవాలతో పోలీసులన్నా కోర్టులన్నా భయపడ్డారు పెద్దలు. కానీ రామకృష్ణ ధైర్యం చెప్పి కుర్రకారునే ప్రోత్సహించాడు. వీళ్ళు ఇలా వేరుగా లెక్కలు వేసుకుంటున్నారని ఊహించను కూడా ఊహించని భాస్కర్రావు ఏ విధంగానూ జాగ్రత్త పడలేదు. అతని ఇల్లు సోదా చేయగా అన్ని రకాల పత్రాలు బయటపడ్డాయి. చలపతి శాస్త్రి పరందామయ్య పంతులకి రాసిన ఉత్తరాలన్నీ దొరికి పూర్ణ చలపతి శాస్త్రి కూతురేనని రూఢి అయ్యింది. స్వాముల వారు నాకు మేలు జరుగుతుందని చెప్పారన్నాను. చూసారా, నాకే కాదు ఈ ఊరికే మేలు జరిగింది అంది పూర్ణ. ప్రజా సమూహానికి బహిరంగ లేఖ. పై ఫోటోలో ఉన్న శంకర్రావు అనే వ్యక్తి పచ్చి మోసగాడు. ఇతడు ఎందరో ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కొందరిని వేశ్యా గృహాల్లో కూడా చేర్చాడు. వీటన్నింటికంటే భయంకరమైన విషయం ఇతని శరీరం రోగాల పుట్ట. సక్రమమైన సంతానాన్ని పొందే అర్హత అతడికి లేదు. ఇతని వల్ల పుట్టుకతోనే సుఖరోగాలు జీర్ణించుకుని వికృతంగా పుట్టిన ఒక అభాగ్యురాలికి తల్లినయ్యాను నేను. తన పరువు ప్రతిష్టల కోసం అలాంటి సంతానానికి తండ్రినని చెప్పుకోలేని పిరికితనంతో కన్న కూతుర్ని దిక్కులేనిదాల్లా ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఎవరో బంధువుల దగ్గర వదిలేశాడు. అలాంటి సంతానం కలిగిందనే వ్యధ ఒక వంక, నా కన్న సంతానాన్ని నేనే రాక్షసిలా దూరంగా విసిరేశాననే వ్యధ ఒక వంక నన్ను తినేశాయి. మింగలేని కాకలేని ఈ కాలపోటం నన్ను లోలోపల దహించి వేస్తోంది. ఈ జ్వాలతో నేనింక బ్రతకలేను.
తమ కూతురికి పెళ్ళైపోతే చాలనుకునే తల్లిదండ్రులు, ఎలాగో ఒకలా మూడు ముళ్ళు పడితే చాలనుకునే కన్నెపిల్లలు ఇప్పటికీ మన దేశంలో తక్కువ మంది లేరు. ఈ పరిస్థితుల్లో ఎవరు ఈ వ్యక్తి మోసంలో పడద్దని అందరినీ హెచ్చరిస్తూ ఈ నరరూప రాక్షసుడి బారి నుండి, ఈ లోకం నుండి దూరంగా పారిపోతున్నాను. పశువు కంటే హీనమైన ఈ మనిషికి భారీగా బ్రతికిన జానకి వార్తాపత్రికలన్నింటిలో ప్రచురింపబడిన ఆ బహిరంగ లేఖ చదివి ఆ ఫోటో చూసి లోకంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో అని గుండె బాదుకుంది లలిత. ఆ ఫోటోలో వ్యక్తి ఎంతో బాగున్నాడు. ఆ ఫోటో రామారావుకి చూపిస్తూ ఇది చదివారా అని. చదివాను. ఆవిడెవరో కానీ చాలా మంచి పని చేసింది. ఇలాంటి అన్యాయాలకు గురైన వాళ్ళందరూ ఇలా బహిరంగ లేఖలు రాసినా బాగుండు. ఆడవాళ్లు ఆ మాత్రం కూడా చేయలేరు. భలేవారు. ఇలా బహిరంగ లేఖ రాయాలంటే ముందు చావాలి కదండి. ఎంతమంది చావగలరు? ఎన్ని అవస్థలు పడ్డా ప్రాణాల మీద తీపి చావదు కదా. చావడం దేనికి? వాడి దగ్గర నుంచి వచ్చేయచ్చుగా. అప్పుడు సమాజం తప్పదు. అదే కదా ఆడదానికొచ్చిన చావు. ఆ మాటలతో రామారావు ఆలోచనలో పడిపోయాడు. అతని నుదురు ముడతలు పడింది. ఆడవాళ్ల కోసమే అయినా రామారావు అంత దీర్ఘాలోచనలు పడ్డం లలితకి నచ్చలేదు. మాట మారుస్తూ, ఈ ఫోటోలో అతను ఎంత బాగున్నాడో చూసారా? దుర్మార్గులు ఇంత అందంగా ఎలా ఉండగలరో అంది. అందమంటే ఏంటి? కన్ను ముక్కు తీరా? కేవలం కళ్ళు ముక్కు చూడగలిగిన నీలాంటి వాళ్లే ఎక్కువ లోకంలో. అంతకంటే కొంచెం పరిశీలనగా చూడగలిగితే. రామారావు మాటలు పూర్తి కాకుండానే లోపలికొచ్చింది సుమిత్ర. నిలబడలేనంత బలహీనంగా ఉంది. లలిత కూర్చోమనకుండానే సోఫాలో కూలబడింది. సుమిత్ర ముఖంలోకి చూసి హడలిపోయింది లలిత. ఆ ముఖం బాగా పీక్కుపోయింది. చెక్కిళ్ళు లోతుకుపోయాయి. కళ్ళు గుంటలు పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మరణశయ్యం మీద నుంచి లేచొచ్చిందాల్లా ఉంది. మీరు జబ్బు పడ్డారా అని అడిగింది లలిత. ఆ మాటలు సుమిత్ర వినిపించుకోలేదు. తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎదుటివాళ్ల మాటలు వినిపించుకోవడం సుమిత్రకెప్పుడూ అలవాటు లేదు. మీరు మా జానకి కూతుర్ని తీసుకురావాలి అంది. తలా తోకాలేని సంభాషణకు తెల్లబోతూ జీవం లేనట్లుగా ఉన్న సుమిత్రను ఏమీ కనుక్కోలేక నిగ్రహం తెచ్చిపెట్టుకుంటూ, జానకెవరు? ఆవిడ కూతుర్ని నేను తీసుకురావడం ఏమిటి అని అడిగింది కొంచెం చిరాగ్గానే. ఇవాళ పేపర్ చదవలేదు. చదివాను. ఆ జానకి మా జానకే, నా చెల్లెలు. దాని కూతుర్ని తీసుకురావాలి. ఆ సుఖరోగాల సంతానం. శరీరం జలదరించింది లలితకి. నేనెలా తీసుకురాగలను? నాకెలా తెలుస్తుంది? ఆ పిల్ల మీ రామకృష్ణ ఊళ్ళోనే ఉందట. అమృత కూడా అక్కడే ఉందట. నేనే వెళ్ళాలనుకున్నాను, కానీ డబ్బు లేదు. అదేంటి అని ఆశ్చర్యంగా అడగబోయిన లలిత అంతలో నోరు మూసుకుంది. తను జయదేవ్ దగ్గర సుమిత్ర మీద ఫిర్యాదు చేయడం, జయదేవ్ సుమిత్ర రాజీనామా చేయగానే సరోజను అపాయింట్ చేయడం గుర్తుకొచ్చింది. అవ్యక్తమైన ఆవేదనతో మనసు లొంగలు చుట్టుకుపోయింది. అప్రయత్నంగా రామారావు వైపు చూసింది. లలితనే చూస్తున్నాడు రామారావు. లలిత చటుక్కున తలదించుకుంది. ఏమీ అనుకోకండి. ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. డబ్బు రాగానే. మాట పూర్తి చేయకుండానే విపరీతమైన దగ్గుతో మెలికలు తిరిగిపోయి బాత్రూంలోకి పరుగు పెట్టింది. వీరమ్మ సుమిత్రను వెతుక్కుంటూ వచ్చింది. సుమిత్ర స్థితి చూసి మొత్తుకుంటూ, చూడండమ్మా, యంత్రంలా పనిచేసి ఈ స్థితికొచ్చింది. వాళ్ళు వీళ్ళు అని లేదు. అందరూ తనవాళ్లే. ఎవరికోసమో ట్యూషన్లు కూడా చెప్పి ఈ మాయదారి దగ్గు ఎక్కువ చేసుకుంది. కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతోంది. ఇప్పుడు ఆ చెల్లెలి కూతుర్ని తెచ్చి పెంచుతానంటోంది అని తన గోడు వెళ్లబోసుకుంది. సుమిత్ర బాత్రూంలోంచి బయట చెంగుతో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చింది. మీరు వెళ్ళి అని మళ్ళీ తన ధోరణిలో మాట్లాడబోతుండగానే వీధిలో కారాగింది. జయదేవ్ లోపలికొచ్చాడు. జయదేవిని చూడగానే లలిత కన్నీళ్లతో, అన్నయ్య, నువ్వు నాకొక సాయం చెయ్యాలి అంది. జయదేవ్ నవ్వుతూ, చెప్పు, నువ్వు అడిగింది ఏది చేయను? నిన్ను ఇన్సల్ట్ చేసిన ఆ సెక్రటరీని మళ్ళీ రానీలేదుగా అన్నాడు. గతుక్కుమంది లలిత. అదిగో ఆ సెక్రటరీ అని సుమిత్రను చూపించింది. ఆవిడ్ని చూసి జయదేవ్ ఒక క్షణం ఆశ్చర్యపోయినా ఆరోగ్యం సరిగా లేనట్లుంది అని తేల్చి పారేశాడు. లలితిక తట్టుకోలేకపోయింది. ఇదంతా నేనే చేశాను అని బోరుమంది. జయదేవ్ చికాకు పడ్డాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్లంటే అతనికి చాలా చిరాకు. ఆడవాళ్లతో ఇదొక గోల. ఎంత రాక్షసంగానైనా ఉండగలరు. పసిపిల్లల్లా బౌరు మనగలరు. రాయి విసరగలరు. తగిలిన దెబ్బ చూసి మూర్చపోగలరు అని మనసులో విసుక్కుని, అలా బాధపడకు, ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. నీ కారులో నన్ను కాస్త మా ఊరికి తీసుకెళ్ళు. అక్కడ వీళ్ళ చెల్లెలు కూతురుంది, తీసుకొద్దాం. జయదేవ్ గుండెల్లో రాయి పడింది. అతనికి బోల్డు పనులున్నాయి. ఊరికే చూసిపోదామని వచ్చాడు. ఇప్పుడా నాకు అంటూ నసుగుతూ ఏదో చెప్పబోయాడు. లలిత ఏడుస్తూ,
అన్నయ్య, నేను చేసిన అన్యాయానికి ఎలా అయినా పరిహారం చేయని అంది. ఆ ఏడుపు, అన్యాయము, పరిహారం లాంటి మాటలు లలిత అప్పుడే శరత్బాబు నవల్లోంచి నడిచొచ్చినట్లు అనిపించింది జయదేవ్కి. పైగా లలిత వాడిన అన్యాయం అనే పదం అతని మనసును విచిత్రంగా గుచ్చింది. అన్యాయమేం లేదని ఎంతగా నచ్చజెప్పుకున్నా. సరే వెళదాం పద అన్నాడు. లలిత సుమిత్ర దగ్గరకొచ్చి, సుమిత్ర గారు, మీ చెల్లెలి కూతుర్ని తీసుకొస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి అని కొంచెం తటకాయించి కొంత డబ్బు సుమిత్ర చేతిలో పెట్టబోయింది. సుమిత్ర ఆ డబ్బు అక్కడే బల్ల మీద పెట్టేసి నవ్వి, చిన్నప్పుడు మా అమ్మ అంటే నన్ను కన్న తల్లి నా మెళ్ళో ఒక ఆంజనేయ స్వామి బిళ్ళ రక్షగా కట్టించింది. నాకేమీ నగల్లేవు, కానీ అదొకటే దాచాను అమ్మ గుర్తుగా. నా దహన క్రియలకది చాలు. బ్రాహ్మణులు, మంత్రాలు, భోజనాలు వీటిల్లో నాకు నమ్మకం లేదు అంది. మెరుపు కొట్టినట్లు వెనక్కు తగ్గింది లలిత. మరొకసారి డబ్బు తీసుకోమని అనలేకపోయింది. అంతా వింటున్న వీరమ్మ గొల్లుమంది. జయదేవ్ చిరాకు పడుతూ, సరే సరే ముందింటికి తీసుకెళ్ళు అన్నాడు. వీరమ్మ సుమిత్రను నడిపించుకుంటూ తీసుకుపోయింది. ప్రస్తుతం వీరమ్మకి సుమిత్ర జీతమేమీ ఇవ్వడం లేదు. వీరమ్మని మానేయమంది సుమిత్ర. వీరమ్మ మానలేదు సరికదా, సుమిత్ర దగ్గరే కాక అక్కడెక్కడ పనిచేసి సుమిత్రకి సాయపడుతోంది. తన మనవడికి సుమిత్ర చదువు చెప్పించిన సంగతి, తన కోడల్ని జబ్బులో ఆదుకున్న సంగతి వీరమ్మ మరిచిపోలేకపోయింది. పేపర్లో వచ్చిన బహిరంగ లేఖను అమృత కూడా చదివింది. శాంతను కౌగిలించుకుని బౌరుమని ఏడ్చింది. ఆ పసిపిల్లకేమీ అర్థం కాక నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ అమృతని చూస్తోంది. రామకృష్ణ వచ్చాడు, కానీ అమృతని ఎలా ఓదార్చాలో అతనికి మాటలు రావడం లేదు. పూర్ణ చలపతి శాస్త్రి గారి కూతురని స్పష్టంగా తెలిసిన తర్వాత తాయరమ్మ ఎన్ని శాపనార్థాలు పెట్టి ఎంత మొత్తుకున్నా రామకృష్ణ పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తిని పూర్ణకి, తాయరమ్మకి సమంగా పంచేసి సమస్య పరిష్కరించేశాడు. నాస్తిలో చిల్లిగవ నీకివ్వను అంది తాయరమ్మ కసిగా. నాస్తి మొత్తం మీకిచ్చేస్తాను, నన్ను పెళ్లి చేసుకునక్కర్లేదు అంది పూర్ణ అల్లరిగా. ఇద్దరి మాటలకి ఒకే విధంగా నవ్వాడు రామకృష్ణ. అమృత భాస్కర్రావు ఇంట్లోంచి వచ్చేసి రాజుగారి పిల్లల కోసం నడుపుతోన్న హాస్టల్లో ఉంటోంది. తనను పెళ్లి చేసుకోమని అమృతను అడగలేకపోతున్నాడు రామకృష్ణ. ఆస్తి లేదు, ఉద్యోగము లేదు, ఏ ముఖంతో అడగను అనుకుంటున్నాడు. ఆ ప్రస్తావన తేవడానికి అమృత అభిమాన పడుతోంది. పెళ్లి చేసుకోను అంటూ ఉత్తరం రాసిన పెద్ద మనిషి అతనే. అతని మనసు మారిందో లేదో తనకేం తెలుస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో అభాగ్యపు శాంత తన అక్క కూతురేనని బయటపడింది. పూర్ణ ఎప్పుడొచ్చిందో అమృత చేతుల్లోంచి శాంతని విడిపించి తన దగ్గరగా లాక్కుంది. శాంతకి అమృత దగ్గర ఉన్నంత చేరిక మరెవరి దగ్గర లేదు. పూర్ణను చూసి బెదిరిపోయింది. తన చుట్టూ ఉన్న మనుషులను చూసి బెదరడమే ఆ పాపకు తెలుసు. భగవంతుడు ఎవరిని ఏ విధంగా శిక్షిస్తాడో మనం ఊహించలేం అంది అమృత. మనకు ఏది దురదృష్టమో ఏది అదృష్టమో మనకే తెలీదు అంది పూర్ణ. నీ తప్పు ఏమీ లేదని తెలిసినా నీ దురదృష్టాన్ని ఆధారంగా చేసుకుని నిన్ను అవమానించాను. ఇప్పుడు చూడు, ఈ శాంత నా సొంత అక్కయ్య కూతురు కాదు, నా కూతురు. చ అదేలాగా? నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడి కూతురు. చాలా దగ్గర చుట్టరకం కదూ. తెల్లబోయింది అమృత. అంటే బావగారు నిన్ను పెళ్ళైన తర్వాతనే? సరిగ్గా అడగడానికి కూడా నోరు రాలేదు అమృతకి. ఆ బహిరంగ లేఖ చదివావుగా, ఇంకా అనుమానాలున్నాయా? అమృత మాట్లాడలేదు. ఆనాడు మోసపోయానని అనుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో, ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చానో తలుచుకుంటే ఇప్పటికి కూడా గుండె పగులుతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, అలాంటి దుర్మార్గుడికి భార్యనయ్యి ఇలాంటి సంతానానికి తల్లినయ్యి జానకిలా నరకం అనుభవించడం కంటే నేను అనుభవించిన క్షోభ 10 రెట్లు మేలనిపిస్తోంది. అందరూ తనను జాలిగా చూస్తుంటే శాంతకేమీ అర్థం కాక ఏదో చిరాకు కలిగి నాలిక బయటపెట్టి అందర్నీ వెకిరించింది. రామకృష్ణ నవ్వి, అప్పుడే ఈ పాప ఆత్మరక్షణ నేర్చుకుంటోంది. ప్రకృతే సహజంగా ప్రాణికోటికి అంతటికీ ఈ శక్తి కలిగిస్తుంది కాబోలు అన్నాడు. జయదేవ్తో కలిసొచ్చింది లలిత. కారు దిగిన లలితను చూసి రామకృష్ణ, ఏంటిది ఇంత హఠాత్తుగా వచ్చారేం అన్నాడు. కదిలిస్తే ఏడ్చేసేలా ఉంది లలిత. రామకృష్ణ మాటలకి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. మనసులో ఎంత విసుగ్గా ఉన్నా జయదేవ్ కల్పించుకుని క్లుప్తంగా పరిస్థితి వివరించాడు. అమృత ఆందోళనగా, అక్కయ్యకంత జబ్బుగా ఉందా? నాకు ఒక్క ఉత్తరమైనా రాయలేదు అంది. లలిత మరింత ఏడుస్తూ, ఇంకెక్కువ రోజులు బ్రతకదు అనేసింది. హా అంది అమృత తల తిరిగిపోతుండగా. రామకృష్ణ అమృత చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకుని,
లలిత సంగతి నీకు బాగా తెలుసుగా అమృత. ఏదీ లోతుగా ఆలోచించదు. అన్నీ అవసరమైన దానికంటే ఎక్కువగా ఊహిస్తుంది. మనం వెళ్ళి చూద్దాం, గాబరా పడకు అన్నాడు. అమృతలాగా పూర్ణ పైకి అరవలేదు. కానీ పూర్ణ మనసులోనూ సముద్రాలు హోరు పెడుతున్నాయి. ఆ వెర్రిబాగుల మనిషి తనను ఆదుకోవడానికే ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఈనాడు తను ఆవిడకి ఎంతైనా సహాయం చేయగలదు. కానీ తన సహాయం అందుకోగలిగే దశలో ఉందా ఆవిడ? నేను వస్తాను అంది పూర్ణ. ఎవరూ వద్దనలేదు. అందరూ అప్పటికప్పుడే శాంతతో కూడా ప్రయాణమయ్యారు. అందరూ సుమిత్రింటికి చేరుకునేసరికి సుమిత్ర పరిస్థితి చాలా ప్రమాదకరంగా పరిణమించింది. అసలు స్పృహలోనే లేదు. ఉండుండి స్పృహ వస్తూ పోతూ ఉంది. ఇదంతా నేనే చేశాను. నా మూలంగానే ఈవిడ పరిస్థితి ఎంతవరకు వచ్చింది అని లలిత ఏడుస్తూనే ఉంది. లలిత అలా ఏడవడం జయదేవికి చాలా చికాగ్గా ఉంది. దీనికంతటికీ నేనే కారణం అని లలిత అన్నప్పుడల్లా అతని మనసులో ఏ మూలో గుచ్చుకుంటోంది. అలా గుచ్చుకున్నప్పుడల్లా అతని చిరాకు మరింత ఎక్కువ అవుతోంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎంతగా ఉన్నా వెళ్ళలేక చచ్చినట్లు అక్కడే కూర్చున్నాడు. సుమిత్రకు స్పృహొచ్చింది. చుట్టూ ఉన్న అందర్నీ చూసి నీరస స్వరంతో జానకి కూతుర్ని తీసుకొచ్చారా అంది. లలిత కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ తీసుకొచ్చాను ఇదిగో అంటూ శాంతను సుమిత్ర దగ్గరగా తీసుకొచ్చింది. సుమిత్ర రెండు చేతులు జాపి శాంతను ఆప్యాయంగా కౌగిలించుకుంది. పుట్టి బుద్ధిరిగాక అంత ఆప్యాయత ఎన్నడూ అనుభవించని శాంత ఆ రోగిష్టి మనిషి కౌగిల్లోంచి కదల్లేక మరింత అతుక్కుపోయింది. ఇంకా దీన్ని పెంచాలి. నాకు కాస్త నయం కాగానే మంచి ఉద్యోగం చూసుకుని ఆయాసపడుతూ మాట్లాడలేకపోయింది సుమిత్ర. అక్కడున్న అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. జయదేవికి మరింత చికాకు కలిగింది. పూర్ణ సుమిత్ర దగ్గరగా వచ్చి శాంత గురించి మీరేమీ బెంగపడకండి. ఈ పిల్లని నేను పెంచుతాను. ఈ అమ్మాయి నా కూతురు అంది. హమ్మయ్యా అంది సుమిత్ర. ఈ శాంత నీకెలా కూతురు అని కూడా అడగలేదు. అనారోగ్యంతో మాట్లాడలేకపోవడం ఒకటే కారణం కాదు. ఎదుటి వాళ్ళ విషయాల్లో ఏనాడు కల్పించుకోదు సుమిత్ర. అమృత బల మీద నా లెటర్ ప్యాడ్ ఉంటుంది, తెచ్చిపెట్టవు అని అడిగింది అమృతని. అమృత ఆశ్చర్యపోతూ ఇప్పుడు లెటర్ ప్యాడ్ ఎందుకక్కయ్యా, విల్లు రాస్తావా అంది. సుమిత్ర నవ్వి విల్లు రాయడానికి ఏముంది, నేను ప్రేమలేఖ రాసుకోవాలి అంది. నిర్ఘాంతపోయారు అందరికందరూ. లలిత క్షణకాలం తన ఏడుపు మరిచిపోయింది. జయదేవ్ రుమాలు చాటు చేసుకుని నవ్వుకున్నాడు. అమృత లెటర్ ప్యాడ్ తెచ్చిపెట్టింది. లేని ఓపికంతా తెచ్చుకుని లేచి కూర్చుని రాయడం మొదలుపెట్టింది. మై డియరెస్ట్, ఇక్కడ నా బాధ్యతలన్నీ పూర్తయిపోయాయి. నేను వెంటనే బయలుదేరి నీ దగ్గరకు. కుతూహలం ఆపుకోలేక సభ్యత కూడా మరిచి సుమిత్ర ఏం రాస్తుందోనని చూసిన జయదేవ్ ఆ రైటింగ్ని, ఆ వాక్యాలను చూసి సుమిత్ర అన్నాడు గట్టిగా. సుమిత్ర ఒక క్షణం అయోమయంగా జయదేవుని చూసింది. అంతలో ఆ కళ్ళు శాశ్వతంగా మూతలు పడ్డాయి. సుమిత్ర సుమిత్ర అని ఆ మృతదేహాన్ని గట్టిగా కుదిపాడు జయదేవ్. సుమిత్ర చేతుల్లోంచి జారిన ప్రేమలేక జయదేవ్ కాళ్ళ దగ్గర పడింది. నేను వెంటనే బయలుదేరి నీ దగ్గరకు అనే మాటలు కన్నీళ్లతో మసగబారిన చూపులకు అలుక్కుపోయినట్లుగా కనిపిస్తున్నాయి. మీకు సుమిత్రక్కయ్య తెలుసా అని అడిగింది అమృత ఆశ్చర్యంగా. లలిత కూడా ఆశ్చర్యంగా చూసింది జయదేవ్ని. జయదేవ్ సమాధానం చెప్పలేకపోయాడు. ఏనాడో 30 ఏళ్ల కిందటి దృశ్యం ఈనాటికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. తను ట్రైన్లో ఉన్నాడు. ట్రైను కదలబోతోంది. సుమిత్ర రాలేదు. అసహనంగా చూస్తున్నాడు. అంతలో సుమిత్ర వచ్చింది వగరుచుకుంటూ. రారా అన్నాడు ఆరాటంగా చేయి జాపి. చాపిన ఆ చేతిని అందుకోలేదు సుమిత్ర. చెప్పేది విను జయదేవ్, నేనిప్పుడు రాలేను. మా నాన్నకి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయాడు. జానకి, అమృత రెక్కలు రాని పక్షులు. తనకు వాళ్ళ కోపం వచ్చింది. సుమిత్ర ఏం చెబుతుందో కూడా వినాలనిపించలేదు. సుమిత్ర మరీ అందమైందేమీ కాదు. కాని ఆ మూర్తిలో ఏదో ఆకర్షణకి తను లొంగిపోయాడు. తన అంతస్తు కంటే సుమిత్ర అంతస్తు చాలా తక్కువదని తెలుసు. అయినా సుమిత్రని పెళ్లి చేసుకోవడానికే సిద్ధపడ్డాడు. అయినా పెళ్లి చేసుకోవడం పడలేదు. తనంతట తను పెళ్లి చేసుకుంటానన్న సుమిత్ర తండ్రి సుమిత్రను అతనికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడలేదు. అప్పటికే సుమిత్ర బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తోంది. సుమిత్ర ఆధారం పోతే కుటుంబం గడవడం కష్టం. అందుకే తండ్రి ఆ వంక ఈ వంక పెట్టి పెళ్లి జరగనివ్వలేదు. తన సవతి తల్లి పెట్టే బాధలు సుమిత్ర బేలగా తన దగ్గర చెప్పుకునేది. మన పెళ్ళైపోని, నీకీ చికాకులన్నిటి నుండి విముక్తి అని తను ఓదార్చినప్పుడు సుమిత్ర కళ్ళు ఆశతో మెరిసేవి. అలా మెరిసే కళ్ళను ఎక్కడా చూడలేదు తను. ఆ మెరుపులో అమాయకత్వం ఉంది, అందం ఉంది.
అన్నింటినీ మించి అపారమైన ప్రేమ ఉంది. తండ్రి ఎప్పటికప్పుడు ఇలా పెళ్లికి అడ్డు చెప్పడంతో మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు తను. వెంటనే ఒప్పుకుంది సుమిత్ర. తీరా అన్ని ఏర్పాట్లు అయిపోయాక ఇలా మాట్లాడుతోంది. ఒళ్ళు తెలియని కోపం వచ్చింది తనకి. అంతలో ట్రైను కదిలింది. కదులుతున్న ట్రైను వెనకాలే పరిగెడుతూ, చూడు, నా మీద కోపం తెచ్చుకోకు. నీ అడ్రస్ ఇవ్వు. ఎప్పుడూ ఉత్తరాలు రాస్తుంటాను. నువ్వు సమాధానం రాయకపోయినా సరే రాస్తుంటాను. నా బాధ్యతలు తీరిపోగానే నువ్వెక్కడున్నా నీ దగ్గరకు వచ్చేస్తాను. సుమిత్ర ఇంకా మాట్లాడుతూనే ఉంది. ట్రైను వేగం పుంజుకుని సుమిత్రను వెనకొదిలి ముందుకు పరిగెట్టింది. తనకొచ్చిన కోపంలో సుమిత్ర మాటలు సరిగ్గా వినిపించుకోలేదు. సమాధానమూ చెప్పలేదు. తను కూడా సుమిత్ర స్మృతులను వెనక వదిలి కాలప్రవాహంలో ముందుకు సాగిపోయాడు. ఉద్యోగము, హోదా, గర్ల్ ఫ్రెండు, ఒక విధమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. పాపం, తననే మనసులో పెట్టుకుని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రేమలేఖలు రాస్తోంది సుమిత్ర. అలాంటి ప్రేమమూర్తి మరణానికి పరోక్షంగా తనే కారకుడయ్యాడా? వయసుతోనూ వాంఛతోనూ ఏ విధమైన ప్రమేయమూ లేని సుమిత్ర చిట్టచివరి ప్రేమలేఖను పదిలంగా దాచుకున్నాడు జయదేవ్. తనను ఆశ్చర్యంగా చూసే లలితతో, ఒకప్పుడు ఈవిడ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ తన సవతి చెల్లెళ్ళ కోసం నాతో రాలేకపోయింది. సవతి చెల్లెళ్ళ కోసం తన బ్రతుకునంతా త్యాగం చేయగలిగిన వాళ్లను ఎక్కడా చూడలేదు అన్నాడు. అమృత తలదించుకుంది. పూర్ణ రుద్ధకంఠంతో, నేనెవర్ని? నా కోసం కూడా ఆవిడ తన ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుని శ్రమపడింది. ఇలాంటి వాళ్ళకి లోకమంతా తనవాళ్లే అంది. సుమిత్ర దహన సంస్కారాలు పూర్తి కాగానే పూర్ణ శాంతతో వెళ్ళిపోయింది. వెళ్లబోయే ముందు అమృత చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, నేను వెళ్ళిపోయాక చదువు అంది. పూర్ణ వెళ్ళిపోయాక అమృత ఆవిడ రాసిన ఉత్తరం విప్పింది. అమృత, నేను మళ్ళీ ఆ గ్రామానికి రావడం లేదు. శాంతను తీసుకుని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మని హాస్పిటల్లో చేర్పించాను. అమ్మకి మతి వస్తుందో రాదో. ఒకవేళ మతొచ్చాక ఆవిడ జీవితంలో ఏం సుఖపడుతుందో. ఆవిడకు మతి రావడం కంటే రాకపోవడమే ఎక్కువ సుఖం. ఈ ప్రశ్నలన్నింటికీ నాకు సమాధానాలు తెలియవు. కానీ నేను నిన్ను మాత్రమే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నీలాగే నేను ఆడదానిగా పుట్టాను. నీలాగే నేను అందమైన దాన్ని. నీలాగే నేను ప్రేమించాను. నీలాగే నేను కూలి జనానికి శక్తివంచన లేకుండా సేవ చేశాను. నువ్వు మంచిదానివయ్యావు. అమృతమూర్తివయ్యావు. అనురాగమయివయ్యావు. అందరూ అపురూపంగా ఆరాధించే దేవతవయ్యావు. మరి నేను పతితను, కొలటను, అభాగ్యురాల్ని, రూపుదాల్చిన దురదృష్టాన్ని. ఎందుకైందిలా? ఎవరు కారకులు దీనికి? నీకు తెలుసు. ఎంతెంతో చేసిన నువ్వు, ఏదేదో చెయ్యాలి అనుకుంటున్న నువ్వు ఈ మాత్రం అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నించలేవా? అమృత, ఈనాటికైనా రామకృష్ణ గారిని నేను ప్రార్థిస్తే నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకోరు. ఆ సంగతి నీకు తెలుసు. కానీ నీకోసం నేను త్యాగం చేశాను. మంచిదాన్ని కదూ? ఏం కాదు, నాది త్యాగం కాదు. నువ్వన్నట్లు ఆయన నా రామకృష్ణ కాదు. అలా అయితే ఒక్కనాటికి ఏ విలువల కోసమూ వదులుకునేదాన్ని కాదు. చూసావా ఎంత మంచిదాన్నో? ఇంత చేదు నిజాన్ని అభిమానపడకుండా ఒప్పుకుంటున్నాను. నా ఆస్తి మాత్రం నేనే ఉంచుకుంటున్నాను. సమాజాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ముఖ్యమైన ఆయుధాల్లో అత్యంత ముఖ్యమైనది డబ్బు. అది నాకు కావాలి. శాంత కోసం ముందు ముందు సమాజంలో నేను హోరాహోరీ పోరాడాలి. శాంతను ధైర్యంగా నా కూతురని చెప్తాను. తానొక అభాగ్యురాలనే భావం శాంతకి ఎన్నడూ రానియను. మొత్తం సమాజం తనను పొడుస్తున్నా ఎదురు నిలిచి జీవించగలిగే శక్తి శాంతకి కలిగిస్తాను. ఇది పలాయనం కాదు. ఇదే నవయుగానికి నాంది. సెలవు. అన్నపూర్ణ. ఉత్తరం ముగించి దానిని రామకృష్ణ చేతికిచ్చింది అమృత. అది చదివిన రామకృష్ణ కళ్ళల్లోనూ నీళ్లు నిలిచాయి. అమృత బాధగా, అబ్బా, సుమిత్రక్కయ్య, జానకక్కయ్య, పూర్ణ అంది ఒక్కొక్కరి జీవితము తలచుకుంటూ. అమృతను అనునయించాలని దగ్గరగా తీసుకుని మనం అన్నాడు రామకృష్ణ. అతని హృదయం మీద తలానించుకుని మన కర్తవ్యం అని పూర్తి చేసింది అమృత. ఇంతటితో మనస్విని అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.